తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు 3వ రోజు బ్రహ్మాండంగా నిర్వహించారు. ఉదయం స్వామివారిని వసంత మండపంలో సర్వాంగ సుందరంగా అలంకరించి వేదిక వద్దకు తోడ్కొని వచ్చి వైఖానస శాస్త్ర ప్రకారం కండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు బ్రహ్మత్వంలో వేద పండితులు అర్చకులు బ్రహ్మోత్సవ పూజను నిర్వహించారు. ఉదయం 9:10 విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, పంచామృత మండపారాధన, మహాస్నప్నము, హోమములు, దుష్టగ్రహ పరిహారార్థం మహాసుదర్శన హోమం, వేద మంత్రాల సాక్షిగా నిర్వహించారు. అనంతరం మేళతాళ మంగళ వాయిద్యాలతో తోమాల ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం స్వామివారికి సమర్పించి తోమాల సేవను నిర్వహించారు. కేరళ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సాయంత్రం స్వస్తి వచనం, ప్రధాన హోమాలు, విశేష అర్చన, చతుర్వేద స్వస్తి తదితర కార్యక్రమాలను నిర్వహించారు. మిరుమిట్లు గొలిపే విద్యుత్ శోభగుల నడుమ శ్రీవారు కోదండరామ అలంకారంలో అలంకృతుడై హనుమత వాహనంపై తిరువీధుల్లో వివిధ కళాకారుల ప్రదర్శనల నడుమ విహరించి కృపా కటాక్షాలు అందించారు.
తిరుపతి వేదికగా జరుగుతున్న జాతీయ సహకార వర్క్షాప్ లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమం ఆహుతులను ఆకట్టుకుంది. భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఆశీష్ కుమార్ భూటానితో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాయకుల పాటలు ఆహుతులను అలరించాయి. వస్తువులు పెట్టారే తీపి వస్తువు చుట్టూ తిరిగి ఈగలు చేశారే తమ్ముడు పిల్లలతో ఇంటిని నింపారే సాపాదిట్టు సంసారాన్ని మేడెక్కించారే పడుకోడే దుఃఖలాగా తాగేడావాళ్ళు బైక్ ను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన కొల్లేరు గ్రామం ఒడ్డుగూడెంలో జరిగింది. ఆదివారం సాయంత్రం భీమడోలు మండలం ఆగడాలలంక గ్రామానికి చెందిన సిరింగి మోహన్ రావు బైక్ పై వెళ్తున్న సమయంలో ఒడ్డుగూడెం వద్ద అతను ప్రయాణిస్తున్న బైక్ ను లారీ వెనుక నుంచి వేగంగా ఢీకొట్టి వెళ్లిపోవడంతో మోహన్ రావు ఘటనా స్థలంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన స్థానికులు రోడ్డుపై బైఠాయించారు. భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిడమర్రు సీఐ రజనీ కుమార్, ద్వారకా తిరుమల ఎస్ఐ సుధీర్ ఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో నాంచారయ్య, శేఖర్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు తమ ప్రాణాలకు తెగించి 4 యువకులను కాపాడారు. కపిలేశ్వరంకు చెందిన ఈ యువకులు బీచ్ లో స్నానం చేస్తుండగా అలల ఉద్రిక్తికి వారు లోపలికి కొట్టుకుపోయారు. కానిస్టేబుల్స్ వెంటనే స్పందించి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ సంఘటనతో 4 యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నకిలీ మద్యం నిగ్గు తేల్చేందుకు సిట్ ప్రకటించిన సీఎం చంద్రబాబు. కల్తీ లిక్కర్ ని అరికట్టేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ఆవిష్కరణ.
జిన్నూరులో 6,80,00,000తో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి నిమ్మల. గత వైసీపీ ప్రభుత్వం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆగ్రహం. కల్తీ లిక్కర్ వ్యవహారంలో విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగు చూస్తాయన్న మాజీ మంత్రి రోజా. సీబీఐ విచారణకు ఆదేశించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి. వాడపల్లిలో వైభవంగా వెంకటేశ్వర స్వామి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు. 3వ రోజు కోదండరామాలంకారంలో హనుమత వాహనంపై తిరువీధుల్లో విహరించిన శ్రీవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం డీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.